మనకు లాభం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాలపైన తెలంగాణ ఉద్యమం ఉరుతలుగుతుంది. ఆ సందర్భంలో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తా రోకులు, రైలు రోకోలు, బస్సులు తలపెట్టడం, ధర్నా అన్ని జరుగుతాయి. ఆ సమయంలో పోవడం చేస్తుంటారు. పోలీసులు అంటే గీత గీస్తారు. వినాలి జాగ్రత్త, రే అమ్మాయిలు, ఇట్లా గీత గీస్తారు. గీత దాటి కాల్ చేస్తా అని హుకుం జారీ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అట్లా కాల్చి పడేస్తామని గవర్నమెంట్, అప్పట్లున్న గవర్నమెంట్, పోలీస్ అధికారులు కాల్చి పడేస్తా అంటారు. కానీ గద్దరన్న వాళ్ళ తూటాలకు భయపడకుండా ఆ గీత దాటి జై తెలంగాణ అంటాడు. ఇట్లా కాల్చి 5 బుల్లెట్లు లోపల దిగుతాయి. ఆ జరిగిన సందర్భంలో హాస్పిటల్ పోతాడు. ఈ గుండెల్లో దిగిన 5 బుల్లెట్లు 2 బుల్లెట్ తీస్తారు. ఆ 3 బుల్లెట్లు తన శరీరంలోనే చనిపోయేంత వరకు అలాగే ఉంచుకుంటాడు. రీసెంట్లీ చనిపోయాడు గద్దరన్న. ఆ గద్దరన్న స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అతని చైతన్యాన్ని నా గ్రామ ప్రజలు తెలియజేయాలని మీ ముందుకు గద్దరన్న గెటప్లో వచ్చిన. గద్దరన్న చాలా పాటలు పాడాడు. చాలామంది యువతకు చాలా చైతన్యవంతం కలిగించినాయి, సామాజిక స్పృహను కలిగించినాయి. అందులో తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద చాలా భయంకరమైన అవగాహన కలిగించి చివరికి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా మనం సాధించుకున్నాం. ఆ తరుణంలో మన గద్దరన్న ఇప్పుడు అతను గెటపే సందర్భంలో ఈరోజు బతికి లేడు. ఒకవేళ బతికుంటే మాత్రం పిలిపించేవాడిని నేను గద్దరన్న.